అశ్వత్థాముడు ఎందుకు శాశ్వతంగా భూమిపై తిరుగుతున్నాడో తెలుసా? మహాభారతంలో అత్యంత శక్తివంతమైన యోధుల్లో ఒకడు అశ్వత్థాముడు. అతను గురువు ద్రోణాచార్యుడి కుమారుడు. అశ్వత్థాముడు పుట్టినప్పుడు అతని నుదిటిపై ఒక దివ్యమణి ఉండేది. ఆ మణి అతనికి అపారమైన శక్తి, రక్షణ ఇచ్చేది. చిన్నప్పటి నుంచి అశ్వత్థాముడు కష్టాల్లో పెరిగాడు. ఒకసారి పాలు కూడా లేక అతను బాధతో కూర్చున్నాడు. అది చూసిన ద్రోణాచార్యుడు అతనిని గొప్ప యోధుడిగా తీర్చిదిద్దాలని నిర్ణయించాడు. మహాభారత యుద్ధంలో అశ్వత్థాముడు కౌరవుల పక్షంలో పోరాడాడు. అతని ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ యుద్ధంలో అతని తండ్రి మరణించాడు. తండ్రి మరణంతో అశ్వత్థాముడు కోపంతో మండిపోయాడు. రాత్రి సమయంలో పాండవుల శిబిరంలోకి వెళ్ళాడు. నిద్రలో ఉన్న పాండవుల పిల్లలను హతమార్చాడు. ఈ దారుణానికి కోపగించిన శ్రీకృష్ణుడు అతన్ని శపించాడు. అతని నుదిటిపై ఉన్న మణిని తీసివేశాడు. అతను ఎప్పటికీ మరణించకుండా భూమిపై తిరుగుతూనే ఉండాలి అని శపించాడు. అతని జీవితం శాశ్వత బాధగా మారింది. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. కోపం మనిషిని నాశనం చేస్తుంది. ప్రతీకారం శాంతిని ఇవ్వదు. ధర్మం తప్పితే శిక్ష తప్పదు. ఇలాంటి కథల కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.